Hello guys, in this video we are going to discuss about accrual concept. Guys, మనం అకౌంటింగ్ ఇప్పుడు కానీ అక్యురల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే చేస్తాం guys. ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ చేసేది అక్యురల్ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే చేస్తాం. సో అక్యురల్ కాన్సెప్ట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి guys. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అక్యురల్ కాన్సెప్ట్? ద అక్యురల్ కాన్సెప్ట్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్, ఓకే, that requires revenues and expenses to be recognized in the period they occur regardless of when the cash is received or paid. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనకేమైనా ఇన్కమ్ వచ్చిందనుకో, ఆ ఇన్కమ్ వచ్చినప్పుడే మనం ఎంటర్ చేసుకోవాలి. క్యాష్ ఎప్పుడు పే చేశాడో అన్న దాన్ని బట్టి కాదు. మనం ఏమైనా ఎక్స్పెన్సెస్ పెట్టామనుకో, ఇప్పుడు సపోజ్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ మంత్ కావాలంటే డబ్బులు పే చేయొచ్చు, బట్ టుడే ఎక్స్పెన్స్ అయింది కదా, సో దా ఎక్స్పెన్సెస్ని నువ్వు ఇప్పుడే ఎంటర్ చేసుకోవాలి అనేసి అక్యురల్ కాన్సెప్ట్ చెప్తారు గాయస్. ఓకే, సో వీ నీడ్ టు డూ అకౌంటింగ్ ఆన్ అక్యురల్ బేసిస్, నాట్ ఫ్రమ్ ద క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. సో యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్ హియర్. సి హియర్ సమ్ బ్రేక్ డౌన్ ఆఫ్ కీ పాయింట్స్. రెవెన్యూ రికగ్నిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెవెన్యూ రికగ్నిషన్? అంటే అకౌంటింగ్ ఎప్పుడు ఎంటర్ చేయాలి, రెవెన్యూస్ని ఎప్పుడు ఎంటర్ చేసుకోవాలి, ఏదైనా మనకి ఇన్కమ్ వస్తే దాన్ని ఎప్పుడు ఎంటర్ చేయాలి అంటే రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్ వెన్ ఇట్ ఈస్ ఎర్న్డ్. అంటే మనం అది ఎప్పుడైతే మనం ఎర్న్ చేస్తామో అప్పుడే మనం అకౌంటింగ్ చేయాలి ఆ ట్రాన్సాక్షన్స్కి. ఓకే, సో నాట్ వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్. అంటే క్యాష్ ఎప్పుడు మనకి వస్తుందో అప్పుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సెల్ గూడ్స్ ఆన్ క్రెడిట్, ద రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ సేల్, నాట్ వెన్ ద పేమెంట్ ఈజ్ కలెక్టెడ్. అంతే, మనం ఎప్పుడైతే సేల్ చేసామో అప్పుడే మనకు ఆ రెవెన్యూ వచ్చేసినట్టే, దాన్ని అప్పుడే ఎంటర్ చేసుకుంటాము. వాడి క్యాష్ ఎప్పుడన్నా పే చేయలేదు, అంతే, మనకు సంబంధం లేదు గైస్. ఓకే, సో వీఆర్ డూయింగ్ అక్యురల్ బేసిస్, నాట్ ఫ్రమ్ ద క్యాష్ బేసిస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రికగ్నిషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రికగ్నిషన్? ఎక్స్పెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ దే ఆర్ incurred, ఓకే, నాట్ వెన్ క్యాష్ ఈజ్ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ రిసీవ్ ఏ బిల్ ఫర్ యుటిలిటీస్ యూజ్ ఇన్ ద కరెంట్ మంత్. అంటే నీకు ఒక ఎక్స్పెన్స్ బిల్ ఈ మంత్లో వచ్చింది. ఓకే, సో నువ్వు ఈ మంత్లోనే కరెంట్ మంత్ ఏప్రిల్ మంత్ 5,000 ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ ద వైఫై బిల్. ఓకే, సో ఈ మంత్ ఈ ట్రాన్సాక్షన్ అకౌంటింగ్లో ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ద ఎక్స్పెన్సెస్ ఈజ్ రికగ్నైజ్డ్ ఇన్ ద కరెంట్ మంత్ ఓన్లీ. ఇఫ్ యూ పే ద అమౌంట్ ఇన్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ మంత్, యూ డోంట్ వాంట్. ఓకే, టుడే దిస్ మంత్ ఈజ్ ఎక్స్పెన్స్, దిస్ మంత్ యూ షుడ్ బి ఎంటర్. సో ఈవెన్ ఇఫ్ యూ పే యువర్ బిల్ నెక్స్ట్ మంత్, యూ షుడ్ బి enter into the this month only guys. Okay, expenses అలా recognize చేయాలి. Okay, now accruals. What is the meaning of accruals? Third point, these are revenues earned or expenses incurred which impacts a company's net income guys. Okay, although cash has not been exchanged. These are the two types of accruals guys. Okay, ఏంటంటే accrued revenues, accrued expenses. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీస్ ఆర్ రెవెన్యూస్ దట్ హ్యావ్ బీన్ ఎర్న్డ్. అంటే మనము ఎర్న్ చేసుకున్నాం. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్యావ్ బీన్ డెలివర్డ్. మనం ఏమైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ని డెలివరీ చేసామనుకో, ఓకే, బట్ క్యాష్ ఈజ్ నాట్ యట్ బీన్ రిసీవ్డ్. మనకు డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. ఓకే, మనం డెలివరీ చేసినామంటే అవి అక్యూర్డ్ రెవెన్యూస్, మనం ఎన్ని చేసుకుంటే మనం ఎంటర్ చేసుకున్నాం అంతే. అక్యూర్డ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అక్యూర్డ్ ఎక్స్పెన్సెస్? దీస్ ఎక్స్పెన్సెస్ దట్ హ్యావ్ బీన్ ఇన్కర్డ్. మనం ఈరోజు ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అయిపోయినాం, మనకు ఎక్స్పెన్సెస్ అయిపోయినవి. గూడ్స్ ఆర్ సర్వీసెస్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ బట్ క్యాష్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ పెయిడ్. అంటే మనం బిజినెస్ చేస్తున్నాము, రిటైల్ బిజినెస్ షాప్ చేస్తున్నాము. ఓకే, సో మనకి గూడ్స్ అనేటివి హోల్సేల్ నుంచి వచ్చాయి. ఓకే, అంటే మనం వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. మనకి ఇది వచ్చాయంటే అది ఎక్స్పెన్సెస్ మనకి. ఓకే, మనం అమౌంట్ అనేది నెక్స్ట్ మంత్లో పే చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇయర్లో పే చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా గైస్. ఓకే, అక్యూర్డ్ ఎక్స్పెన్సెస్ అంటే అక్యూర్డ్ ఇన్కమ్ అంటే అవి. ఓకే, నెక్స్ట్ ప్రీపేమెంట్స్. దీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ వేర్ ద క్యాష్ ఫ్లో ప్రిసీడ్స్ ద రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెన్సెస్. దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రీపేమెంట్స్ గైస్. అంటే మనము రెవెన్యూ అనేది రాకపోయినా ఎక్స్పెన్సెస్ మనం పెట్టకనే అమౌంట్ అనేది ఎంటర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గైస్. ఓకే, టూ ఉంటాయి కదా, డిఫర్ రెవెన్యూస్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఓకే, ప్రీపేమెంట్స్లో. సో డిఫర్డ్ ఆర్డినరీ రెవెన్యూస్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ బిఫోర్ ద రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్డ్. అంటే మనం దాన్ని ఎందుకు చేయలేదు, కానీ మనము ఇప్పుడే అమౌంట్ క్యాష్ అనేది మన చేతికి వచ్చేసింది. ఓకే, దిస్ కెన్ హ్యాపెన్ వెన్ కస్టమర్ పేస్ ఇన్ అడ్వాన్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్.
ఓకే, మన వాళ్ళు ఏమో మనకు అడ్వాన్స్ ఇచ్చారనుకో, అడ్వాన్స్ అంటే ఏంటి, మనం ఏం గూడ్స్ ఏం డెలివరీ వాళ్ళకి చేయలేదు. ఓకే, మనకి జస్ట్ అడ్వాన్స్ ఇచ్చారు, మన దగ్గర అమౌంట్ ఉంది అంటే అది ఎర్న్డ్, మనం ఇంకా ఎర్న్ చేసుకోవాలి. ఓకే, ఈ షుడ్ బి రికార్డెడ్ యాజ్ ఎ లయబిలిటీ అంటిల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ డెలివర్డ్. మనం వాళ్ళకి గూడ్స్ ఇచ్చేసేంత వరకు ఆ అడ్వాన్స్ అనేది మనకి లయబిలిటీ కిందే మనం కన్సిడర్ చేయాలి. ఓకే ఓకే, ద రెవెన్యూ కెన్ బి రికగ్నైజ్డ్ ఇప్పుడు వెన్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ ఓన్లీ, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ద లయబిలిటీ ఫర్ అస్. ఓకే, దట్ ఈస్ ద డిఫర్డ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్? దిస్ ఈజ్ వెన్ క్యాష్ ఈజ్ పెయిడ్ బిఫోర్ ద ఎక్స్పెన్సెస్ ఈజ్ రికగ్నైజ్. అంటే సపోజ్ మనము ఒక రూమ్ రెంట్ తీసుకున్నాము. ఓకే, రూమ్ రెంట్ తీసుకున్న తర్వాత మనము కొద్దిగా ఎగ్జైట్మెంట్తో ఆ మంత్ అంటే ఆ మంత్ మనం ఉండకనే ముందుగానే మా అమౌంట్ అనేది ఇచ్చేస్తున్నాము. ఓకే, సో అంటే మనకు అది ఎక్స్పెన్స్ ఇంకా అవ్వలేదు, ఎప్పుడు మనం అకౌంటింగ్లోకి ఎంటర్ చేయాలి, అంటిల్ ఆ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ మంత్ మనం యూజ్ చేసుకున్నాము అనేసి మనం అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఓకే, దిస్ కెన్ హ్యాపెన్ వెన్ యూ పేడ్ ఇన్ అడ్వాన్సెస్ ఫర్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు నువ్వు ఎక్స్పెన్సెస్ ఈ మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంది, నువ్వు ముందుగానే ఎక్స్పెన్సెస్ అనేది అడ్వాన్స్గానే ఇస్తున్నావు అంటే అది నీకు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఓకే, అంటే అది ఎక్స్పెన్సెస్ కాదు. ఓకే, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనకి అవి అసెట్టే. ఓకే, ఎందుకంటే మనం ఇంకా అది వాళ్ళకి పే చేయలేదు కాబట్టి అది మనకు అసెట్టే గైస్. ఓకే, దట్ విల్ బి బెనిఫిట్ మల్టిపుల్ పీరియడ్ ఆఫ్ అకౌంటింగ్. హియర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఆర్ రెంట్, ఇట్ రికార్డెడ్ యాజ్ ఏ అసెట్ అంటిల్ ద బెనిఫిట్ ఈజ్ రిసీవ్డ్. గైస్, ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి చెప్తా చూడండి గైస్. ఇక్కడ సపోజ్ నువ్వు 10 lakhs ఇన్సూరెన్స్ ప్రీమియం గైస్, ప్రతి ఇయర్ నువ్వు 1 lakh పే చేస్తున్నావు. ఓకే, ఆఫ్టర్ 10 years ఆర్ 20 years ఇట్ షుడ్ బి లైక్ 30 lakhs నీకు వస్తుంది. ఓకే, సో నాకు 30 lakhs వస్తుంది అనేసి నువ్వు ఇప్పుడే లైక్ 10 years తర్వాత వచ్చే అమౌంట్ని నువ్వు ఇప్పుడే ఎంటర్ చేసుకోకూడదు గైస్. ఓకే, నువ్వు ఎప్పుడు ఎంటర్ చేసుకోవాలి, అంటిల్ ద అమౌంట్ నీకు వచ్చేంత వరకు అది నువ్వు ఎంటర్ చేసుకోకూడదు. ఒక వస్తేనే దాన్ని మనం రికగ్నైజ్ అకౌంటింగ్లో ఈ మనకి అసెట్ అనేది వచ్చింది అని మనం రికగ్నైజ్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ కూడా అంతే, అంటిల్ నువ్వు ఏదైనా ఎక్స్పెన్సెస్ మనం పే చేస్తున్నాం కదా, దాన్ని మొత్తం యూటిలైజ్ చేసుకున్న తర్వాతే మనం ఆ ఎక్స్పెన్స్ అనేది పే చేయాలి. ఓకే, నువ్వు ముందుగా పే చేస్తే అది నీకు అసెట్ కిందకే వస్తుంది. ఓకే, ఈవెన్ దో నీకు ఫ్యూచర్లో ఎక్స్పెన్స్ అనేసి నువ్వు ముందుగానే పే చేస్తే అది నీకు అసెట్ అవుతుంది. ఓకే, అది ఎక్స్పెన్స్ కింద కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్. అండర్ ద అక్రల్ కాన్సెప్ట్, ప్రాఫిట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. దిస్ మే differ from the cash basis point of view guys. Okay, which is cash received minus cash expenses. ప్రాఫిట్ ఎప్పుడున్నా కానీ రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్ కిందే చేస్తాము, నాట్ క్యాష్ రిసీవ్డ్ మైనస్ క్యాష్ పెయిడ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద అక్రల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనము మ్యాచింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ బిలో.